Hi everyone, welcome to my channel Sanskrit classes by Karuna. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ మన క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 9లో మనకు ధాతవః ఉంటాయి. ధాతూనాం నిర్దిష్టానుసారం ధాతు రూపాన్ని లిఖత ఇస్తారు. మనకు ధాతవః కంజంక్షన్. ఈ ధాతువులు మనకు 6 ఉన్నాయి. 6లో 3 ధాతువులు చదువుకుందాం మనం. లట్ లకార్ ప్రజెంట్ టెన్స్, లడ్ లకార్ పాస్ట్ టెన్స్, లుట్ లకార్ ఫ్యూచర్ టెన్స్. మరి 3 చదువుకుందాం మనం. మనకి ధాతువులు 3 టైప్స్ ఉంటాయి. పరస్మైపదినః, ఆత్మనేపదినః, ఉభయపదినః. మనకు ఫస్ట్ పరస్మైపదినః చదువుకుందాం. మనకి ఇక్కడ పురుషులు ఉంటాయి, పర్సన్స్ ఇన్ ఈచ్ టెన్సెస్, 3 పర్సన్స్ ఇన్ ఈచ్ టెన్సెస్. ఫస్ట్ ప్రథమ పురుషః అంటే థర్డ్ పర్సన్, దూరంగా ఉన్న వ్యక్తి గురించి. మధ్యమ పురుషః అంటే సెకండ్ పర్సన్, మనకు ఎదురుగా ఉన్న వ్యక్తి. ఉత్తమ పురుషః ఫస్ట్ పర్సన్, మనము ఐ అంటే మన గురించి మనం చెప్పుకోవడము. ఇవి 3 పర్సన్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకు ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఉంటుంది. ప్రథమ పురుషలో ఏకవచనం, ద్వివచనం, బహువచనములు ఎలా చెప్పాలి. మధ్యమ పురుషః ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఉత్తమ పురుషః ఏకవచనం, ద్వివచనం, బహువచనం. అంటే 1, 2, మోర్ దెన్ 2, 2 కంటే ఎక్కువ ఉంటే ఎలా చెప్పాలి. మనం ఫస్ట్ వన్ లట్ లకార్ ప్రజెంట్ టెన్స్లో ఎలా ఉంటుందో చదువుకుందాం. మనకి లట్ లకార్లో మనకు ఒక ఫార్మేట్ ఉంటుంది, లడ్ లకార్లో ఫార్మేట్ ఉంటుంది, లుట్ లకార్లో ఫార్మేట్ ఉంటుంది. ఈ ఫార్మేట్ చదువుకుంటే మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా రాయొచ్చు మనము. మనకి ఎగ్జామ్ పేపర్లో 6 ఇస్తారు, 6లో 3 రాయాలి మనము. ఈచ్ వన్ 3 మార్క్స్, ఈచ్ వన్ 5 మార్క్స్. 3 రాస్తే 3 5 15 మార్క్స్. లట్ లకార్ ప్రజెంట్ టెన్స్ ఫార్మేట్ చూడండి. ఫస్ట్ ప్రథమ పురుషః ఏకవచనం, ద్వివచనం, బహువచనం. మనకి ఏదైతే ధాతువు ఇస్తారో దానికి చివరన మనకు ఏకవచనంలో తి యాడ్ చేయాలి, ద్వివచనంలో తహ యాడ్ చేయాలి, బహువచనంలో అంతి యాడ్ చేయాలి. మధ్యమ పురుషలో మనకు ఏకవచనంలో సి యాడ్ చేయాలి, ద్వివచనంలో తహ యాడ్ చేయాలి, బహువచనంలో త. ఉత్తమ పురుషలో ఏకవచనంలో మే యాడ్ చేయాలి, ద్వివచనంలో వహ, బహువచనంలో మహ. ఈ విధంగా ఏదైతే మనకు ధాతువు ఇస్తారో ఆ ధాతువు చివరన ఇవి యాడ్ చేస్తే సరిపోతుంది, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అలాగనే సెకండ్ లడ్ లకార్ పాస్ట్ టెన్స్లో కూడా ఫార్మేట్ ఉంటుంది. ప్రథమ పురుష ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ప్రథమ పురుషలో మనకి ఇక్కడ పాస్ట్ టెన్స్ జరిగిపోయింది కాబట్టి స్టార్టింగ్ ముందు ఆ అని యాడ్ చేయాలి, చివరన తు యాడ్ చేయాలి. అలాగనే ద్వివచనంలో ముందు ఆ యాడ్ చేయాలి, చివరన తాం యాడ్ చేయాలి. బహువచనంలో ముందు ఆ యాడ్ చేయాలి, చివరన న యాడ్ చేయాలి. మధ్యమ పురుషలో ఫస్ట్ ఆ, చివరన అహ. అలాగనే మధ్యమ పురుష ద్వివచనంలో ముందు ఆ, చివరన తమ్. మధ్యమ పురుష బహువచనంలో ముందు ఆ, తర్వాత త. ఉత్తమ పురుష ఏకవచనంలో మనం ఫస్ట్ ఆ చేయాలి, తర్వాత ము యాడ్ చేయాలి. ద్వివచనంలో ఫస్ట్ ఆ, తర్వాత వా. బహువచనంలో ముందు ఆ, తర్వాత మా. ఈ విధంగా చూడండి. లడ్ లకార్లో ఆ త్, ఆ తాం, ఆ ను, ఆ అహ, ఆ తం, ఆ త. ఉత్తమ పురుష ఆ ము, ద్వివచనంలో ఆ వా, ఆ మా. ఇలా మనం ఫస్ట్ ఆ, చివరన ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ ఫార్మేట్ యాడ్ చేయాలి. నెక్స్ట్ అలాగే లుట్ లకార్ ఫ్యూచర్ టెన్స్లో కూడా మన ప్రథమ పురుష ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఉంటాయి. మధ్యమ పురుష ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఉత్తమ పురుష ప్రథమ పురుష ఏకవచనంలో ఇష్యతి మనకు సేమ్ లట్ లకార్ ఏ విధంగా ఉంటుందో చివరన ఈ లుట్ లకార్లో కూడా సేమ్ అలానే ఉంటుంది. ముందు ఇష్ అని యాడ్ చేయాలి, ఇష్యతి. ద్వివచనంలో ఇష్యతః, బహువచనంలో ఇష్యంతి. మధ్యమ పురుష ఏకవచనంలో ఇష్యసి, ద్వివచనం ఇష్యతః, బహువచనం ఇష్యథ. ఉత్తమ పురుష ఏకవచనంలో ఇష్యామి, ద్వివచనంలో ఇష్యావహ, బహువచనంలో ఇష్యామహ. ఈ విధంగా 3 ఫార్మేట్స్ ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ ఒకసారి చూడండి. లట్ లకార్ ప్రజెంట్ టెన్స్లో మనకు తి తహ అంతి, సి తహ త, మీ వహ మహ. లడ్ లకార్ పాస్ట్ టెన్స్లో ఆ త్, ఆ తాం, ఆ ను, ఆ అహ,
అ తం, అ త, అ మ్, అ వ, అ మ. నెక్స్ట్ లుట్ లకార్ ఫ్యూచర్ టెన్స్లో ఇష్యతి, ఇష్యతః, ఇష్యంతి, ఇష్యసి, ఇష్యతః, ఇష్యత, ఇష్యామి, ఇష్యావహ, ఇష్యామహ. ఈ విధంగా మనం ఈ ఫార్మేట్ నేర్చుకుంటే మనకు 8 వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ధాతు రూపం ఉంటుంది. మనకు ధాతు రూపానికి మనము క్రియారూపం చేసుకొని రాయాలి. మనకి ఎగ్జామ్లో ధాతు రూపం ఇచ్చి మనకు లట్లకార, లడ్డ, లుట్ట మనకు అక్కడ బ్రాకెట్లో ఇస్తారు ఏది రాయాలో. మనకు ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ భూ. మనం భూ అంటే మనకి ఇక్కడ క్రియారూపం భవ, మనకు ధాతు రూపం భూ, భవాకు రాయాలి మనము. చూడండి ఫస్ట్ వన్ లట్లకార ప్రజెంట్ టెన్స్, ప్రథమ పురుష రాయాలి, మధ్యమ పురుష, ఉత్తమ పురుష రాసుకోవాలి, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. చూడండి ప్రథమ పురుష మన ఫార్మేట్ రాసుకొని మనం అక్కడ గుర్తు చేసుకోవాలి. ప్రథమ పురుష ఏకవచనంలో భవతి, ద్వివచనం భవతః, బహువచనం భవంతి. మధ్యమ పురుష ఏకవచనం భవసి, ద్వివచనం భవతః, బహువచనం భవత. ఉత్తమ పురుష ఏకవచనం భవామి, ద్వివచనం భవావహ, బహువచనం భవామహ. చూడండి భవతి, భవతః, భవంతి, భవసి, భవతః, భవత, భవామి, భవావహ, భవామహ. ఈ విధంగా మనం రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ లడ్ లకార పాస్ట్ టెన్స్, మన ఫార్మేట్ చూడాలి ఒకసారి. చూడండి మధ్యమ పురుష ఏకవచనం అభవత్, మనకు భవ మధ్యలో ఉండి ముందు ఆ యాడ్ చేయాలి, చివరన ఫార్మేట్ ప్రకారంగా త్ యాడ్ చేయాలి. అభవత్. ద్వివచనం అభవతాం, బహువచనం అభవన్. నెక్స్ట్ మధ్యమ పురుష ఏకవచనం అభవః, ద్వివచనం అభవతం, బహువచనం అభవత. ఉత్తమ పురుష ఏకవచనం అభవం, ద్వివచనం అభవావ, బహువచనం అభవామ. ఈ విధంగా ఫార్మేట్ ప్రకారంగా రాసుకోవాలి మనకు లడ్ లకార్. నెక్స్ట్ లుట్ లకార్ ఫ్యూచర్ టెన్స్, మనం సేమ్ వర్డ్స్కు రాస్తున్నాం చూడండి. ఇక్కడ లుట్ లకార్ నెక్స్ట్ భవాకే రాస్తున్నాము. ప్రథమ పురుష ఏకవచనం భవిష్యతి, ష్యతి యాడ్ చేయాలి ముందు, ఇష్ యాడ్ చేయాలి ముందు, చివరన తి, భవిష్యతి. ద్వివచనం భవిష్యతః, బహువచనం భవిష్యంతి. మధ్యమ పురుష ఏకవచనం భవిష్యసి, ద్వివచనం భవిష్యథః, బహువచనం భవిష్యథ. ఉత్తమ పురుష ఏకవచనం భవిష్యామి, ద్వివచనం భవిష్యావహ, బహువచనం భవిష్యామహ. ఈ విధంగా మనము ఒక భవ, భూ, భవ అనే వర్డ్స్కి లట్, లడ్, లుట్, ఈ 3 వర్డ్స్ మనం ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ చదువుకుంటే సరిపోతుంది. మనకు ఈ 3 టెన్సెస్ చాలు. మనం ఫస్ట్ వర్డ్ భూ, భవాకు చదువుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.